హలో గైస్, ఐఎమ్ ద డ్రాగన్ ప్లేస్. ఈరోజు మనం 3.9 అప్డేట్ అయితే ఆడుతున్నాం. సో ఫస్ట్ అయితే మనం ల్యాండ్ అవుతాం. చుట్టుపక్కల అయితే చాలామంది ఎనిమిస్ ఉన్నారు. మీకు ఎలాగో తెలిసిందే, హాట్ డాట్ లొకేషన్స్లో మన ఎనిమిస్ అలా ఉంటారు. అండ్ మనం ల్యాండ్ అయితే అయ్యాం. ఇక్కడ గన్ అయితే లేదు, ఆ రూమ్లో ఉందనుకుంటే చూద్దాం పదండి. ఓకే, థామ్సన్ అయితే దొరికింది. నేను ఒక ఫుడ్ వస్తుంది కానీ నాకు కనబట్టలేదు. సరే ఫస్ట్ నేను గన్ తీసుకుందాం. ఓకే, 6 ఎక్కడ దొరికింది మనకి. సో ఇప్పుడు బయటికి హిల్స్కి అయితే వెళ్ళాలి, ఎందుకంటే మనకి హిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఫుడ్ వస్తుందని కనబట్టలేదు. ఓకే, కింద అయితే ఉన్నాడు. ఆఫ్ చేస్తాం, ఫుల్ డీల్ కూడా చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం అయితే ఫ్రంట్లోకి ఎక్కడ ఇంకో ఫుడ్ టప్ వస్తుంది. ఒకసారి కింద ఉన్నాడు, కిందకి వెళ్ళిపోతుంది బాగా. ఓకే, కిందకి అయితే వచ్చాం. ఇక్కడ ఎవరు కనబట్టలేదు. సరే నేను ఫస్ట్ హీల్ అవుదాం. ఇక్కడ రూమ్లో ఉండాలి. ఓకే, అక్కడికి కిల్ అయిపోయాడు మన టీమ్మేట్ చేతుల్లో. ఓకే, అండ్ ఇక్కడ ఇంకెవరు లేరు. అండ్ మ్యాప్ ఎలా వచ్చి 29 ఉన్నారు. ఓకే, మన టీం M4 అయితే లైక్ గైస్. సర్లేండి, పర్లేదు చూద్దాం. అండ్ ఇక్కడ ఓకే, మన నాక్ కిల్ ఎవరు మా ఓన్ తీస్తారు. అదేంటి ఎవరు కనబట్టలేదు, పైన కూడా లేడు. సరే ఫ్రంట్కి వెళ్దాం, చూద్దాం ఎవరన్నా ఉంటారేమో. వెళ్తున్నప్పుడు లూట్ చేసుకుంటూ వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ వెనక్కి ఎక్కడ వస్తాం. ఓకే, మనం ఏదో దీని మీదకి వెళ్దాం. ఇక్కడ నుంచి ఫుట్ వస్తుంది, మేబీ కింద అనుకుంటా. కిందే. ఓకే, రివర్స్ అటాక్. ముందే కాదు బ్రో, ఎక్కడ కూడా చూసుకుంటుంటారు అప్పుడప్పుడు. నాకైతే కిల్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళైతే మొత్తం లూట్ చేసి నాకు ఇక్కడ కూడా మీకు తెలుసుకోలేదు. ఓకే, మళ్ళీ ఒకసారి పైకి వెళ్దాం, ఇంకో ఫుట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఈసారి కింద కాదు, కింద అయితే కాదు. ఓకే, పైన మనోడు కూడా అక్కడ డేంజర్ హెడ్ పెడుతున్నాడు. అండ్ ఇప్పుడు నీట్ అయితే కుక్ చేస్తున్నాడు. సో మనమైతే ఇక్కడ నుంచి వెళ్దాం, ఇటు పై నుంచి వెళ్దాం. మనం చూసుకుంటూ ఉండాలి గైస్, ఎందుకంటే తెలిసిందే కదా హాట్ డ్రాప్ ఈవెంట్స్లో క్యాంపస్ అలా ఉంటాడు. బ్యాక్ సైడ్ నుంచి కొట్టేసి ఏం చేయలేం. అండ్ అక్కడ మేబీ అనుకుంటా మనం నేడ్ వేసాన్స్ పని చేయదు, కానీ ట్రై చేద్దాం. ఎస్, చెప్పినట్టే నేడైతే మనకు వర్క్ అవ్వదు. మనంత ఎక్స్పర్ట్స్ క్యారీ చేసి నేడ్స్లో ఏదో వేయగలంటే అప్పుడప్పుడు. అండ్ బ్యాక్ సైడ్ అక్కడ ఎవడో వదిలేడు, నాకు కనబడింది. బయటికి రావాలి బ్రో, అక్కడే తోకుండా కనబడుతుంది. అయిపోయాడు. ఎందుకు బ్రో దాక్కుంటారు? ఇది నాకు అయ్యాడు, ఇంకా బయటికి రావట్లేదు. ఫుల్ కిల్ చేద్దామంటే. సర్లే, వాడిని అయితే వదిలేద్దాం. మనం టీం దగ్గరికి అయితే వెళ్దాం. మన టీం అండ్ మన టీమ్మేట్స్ అయితే ర్యాండమ్ గైస్. మన టీం అయితే మన స్క్వాడ్ కాదు, ర్యాండమ్ స్క్వాడ్. ఓ ఇదేంటిది? ఇక్కడ ఎనిమి. సరే, ఓకే, 1 బుల్లెట్. అండ్ మనోడు వేసి అయితే కిల్ లాగేశాడు. ఇక్కడ లూట్ చేయడానికి కూడా ఏం లేదు గైస్. ఓకే, మనం ఒకసారి ఫ్రంట్కి అయితే వెళ్తాం. ఇక్కడ డేంజర్ హైట్ అయితే పెడతాం మన టీమ్మేట్స్, కానీ ఇక్కడ ఎవరు లేరు. అక్కడ కొండ కింద అక్కడ కూడా ఉన్నారు బ్రో. నాకు అక్కడ లేరా, నాకు కనబట్టలేదు. లేరు అక్కడైతే లేరు గైస్. మరి వీళ్ళు ఎందుకు పెడుతున్నారు? సరే అండి, ఒకసారి ఇటు వెళ్దాం. ఒకసారి ఇటువైపు అక్కడేదో ఉంటుందండి. ఎవరు? రోబో అది. ఓన్ను ఎనిమిది అనుకున్నాను గైస్. అండ్ ఈ పైన ఎవరో ఉన్నట్టున్నారు, మాల్టేద్దాం. నాకు తెలిసి లేరు, ఎవరు లేరు. బ్యాక్ సైడ్ మనల్ని అయితే నాక్ చేస్తాడు. అక్కడైతే ఉన్నాడు కానీ. ఓకే, స్మోక్ మన టీమ్మేట్ స్మోక్ వేస్తారు. ఆడైతే వచ్చేసాడు గైస్, నాకైతే హోప్ లేదు. ఓ నైస్ బ్రో, ఎక్సలెంట్. మనోడైతే కిల్ చేశాడు గైస్. అండ్ ఇక్కడ నెంబర్ 2 బ్రో అయితే రివైవ్ కూడా వచ్చాడు. నైస్ టీమ్ సపోర్ట్ బ్రో. ఏదో పడింది ఏంటి, నాకు ఇంకో స్మోక్ వేసాడు. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర అయితే మెట్స్ లేవు. ఇది ఆపడంలో ఉంది. ఓకే, ఇంజెక్షన్ వేసుకుందాం, ఫాస్ట్గా పెరుగుద్దేమో.
అని అనుకుంటాం కానీ ఏమో ఉండవు. అండ్ ఇటు పక్క ఎవరో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. సరే ఫస్ట్ అయితే స్పేస్ బీకాన్ వేద్దాం. ఓకే ప్లేస్ చేస్తాం. అయ్యా మళ్ళీ అందరూ వచ్చేలోపు ముందు మనం కలెక్ట్ చేసుకోవాలి. లేదంటే తీసుకుంటారు కింద. ఓకే ఫ్రీ కిల్. బాట్స్తో బెనిఫిట్ ఉంది, కొన్నిసార్లు కూడా మైనస్ ఉంది. అదేంటంటే సీరియస్గా ఉన్న టైంలో వచ్చి మనం ఉన్నామని హింట్ ఎత్తారు, అదే నచ్చదు. అండ్ ప్లేస్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది, మీకు తెలిసిందే. అండ్ ఈ అప్డేట్ ఎంతమందికి నచ్చింది కింద అయితే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను అసలు అప్డేట్ వచ్చిందా మీకు అసలు లేదా అన్నది. అండ్ ఇక్కడ అయితే స్కేట్ బోర్డ్ ఉంది, నా దగ్గర ఉంది. ఓకే ఫ్రంట్కి వెళ్దాం. ఇంకొక ఎనర్జీ డ్రింక్ తాగితే బ్లడ్ పెరిగిపోద్ది. ఈ లోపలికి అయితే ఒకసారి వెళ్దాం గైస్. ఎనిమిస్ ఉండొచ్చు, ఇంకెంతమంది? 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే మనం ఏంటి నీడేస్తుండే నీడ్. ఓ నైస్ బ్రో, మనం వేద్దాం కానీ చెప్పానుగా వీఆర్ నాట్ అన్ ఎక్స్పర్ట్స్. మాల్టో కూడా వేద్దాం బై మిస్టేక్ వస్తే. ఓకే వాడికి ఇల్లు కూడా అయిపోయా. నా నీడ్ ఇంకా పేరలేదు. ఓకే పేలింది. అండ్ ఇక్కడే ఎవరైనా వచ్చేసి రైట్ సైడ్ ఫుట్ వస్తుంది, పైన ఉన్నాడు కంప్లీట్ బ్రో. ఓ ఇక్కడ ఎవరు ఉన్నారు గైస్, మనం డేరింగ్ వెళ్ళిపోతున్నాం. సరే నీడేద్దాం ఒకసారి, వస్తే పడతాడు. అండ్ ఆడు కూడా ఆడు పక్క పారిపోయాడు. నైస్. ఇప్పుడు అటు వెళ్దాం. మన టీమ్మేట్ ఫైర్ చేస్తున్నాడు. ఇలాంటప్పుడే మీరు కిల్ లేకుండా ఇలా వెళ్ళిపోవాలి. నేను అదే చేస్తున్నాను కానీ అది బ్యాడ్ లక్. ఆడ ఎదురుగా వచ్చి కొట్టేశాడు. ఓకే లూట్ అయితే ఎంపో దొరికింది కానీ ఇంకా ఏడుకోవాలి. మిమ్మల్ని అయితే మళ్ళీ మొత్తం లూట్ చేసాక కలుస్తాను. ఓకే గ్యాస్ లూట్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. మనం అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీగా ఉన్నాం. అండ్ ఇందాకలా మీకు గుర్తుంటే మనం ట్రాన్స్ఫార్మర్ వేసాం కదా, ఒకసారి చెక్ చేయడానికి వెళ్దాం పదండి. అది వస్తుంటుంది మేబీ, వచ్చింది ఎవరైనా తీసుకెళ్ళిపోయాడే. అదే కష్టపడి వేసాను కదా. ఇదేంటి ఎవడో మన టీమ్మేట్ నాక్ చేసాడు. బ్లాక్ షీప్. ఓకే క్యాన్సిల్. నాకు ఎందుకో మొత్తం టీం వచ్చారా, ఒకడేనా అక్కడ ఒకడు, అక్కడ మళ్ళీ ఇంకొకడు, ఇద్దరు. మనం రివైవ్ ఇద్దాం హెల్ప్ చేద్దాం వచ్చే అక్కడ కొట్టేశారు గైస్. టీమ్మేట్ రివైవ్ చేద్దాను. ఇప్పుడు ఇక్కడ నుంచి బాబోయ్ అక్కడ దాకా వెళ్ళాలి నేను. సరే మీకు జర్నీ అయితే చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాక కలుద్దాం. ఓకే బాయ్ గైస్. మనమైతే అంత దూరం అయితే వెళ్దాం కాబట్టి మనం వెళ్తున్నప్పుడు మధ్యలో వెహికల్ ఏమైనా ఉందేమో చూసుకోవాలి. ఇక్కడ వెహికల్స్ ఉన్నాయా? ఇక్కడ కనపడిందా బగ్గి ఉంటుంది? అదిగోని ఏదో వెహికల్ ఉంది. ఏంటది? ఓ బగ్గి. ఓకే మనకైతే బగ్గి దొరికింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఇంత రిస్క్ చేసి ఇప్పుడు ఇంత మళ్ళీ కార్ తీసుకుని ఇలా జోన్లోకి వెళ్ళడం అవసరమా అని. లూట్ చాలా ఇంపార్టెంట్ కేస్. ఇప్పుడు ఇదంతా మనం ఇక్కడ ఎదుర్కోవాలంటే చాలా టైం పడుతుంది. అలా అక్కడికి వెళ్ళిపోయామనుకోండి రెడీగా మన బాక్స్ ఉంటుంది కాబట్టి తీసుకుని వచ్చేది. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మీట్ అవుతాం. ఓకే గైస్ వీఆర్ బ్యాక్. అండ్ ఇక్కడైతే మనం కార్ని పార్క్ చేద్దాం అండ్ మా లోపలికి అయితే వెళ్దాం. మన బాక్స్ ఎవరు ఎదుకోకుండా బెటర్, ఎందుకంటే మళ్ళీ నేను ఎత్తుక్కోవాలి. ఇక్కడ బాక్స్ ఉంది యూజ్లెస్. ఓకే మన బాక్స్ వచ్చేసి గోడ పక్కన కార్నర్లో ఉంటుంది సేఫ్గా. ఓకే మన బాక్స్ ఎవరు ముట్టలేదు గైస్, అదొక ప్లస్ పాయింట్. సో లూట్ అంతా మనదే, మన లూట్ మన దగ్గరే ఉంది. ఓకే ఫ్రంట్ ఫుడ్ బక్కలు చేద్దాం ఖాళీగా ఉన్నాయి. ఓకే P90 P90 అయితే చాలా బాగుంటుంది, మీకు తెలిసిందే, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ బుల్లెట్స్ కూడా దొరికాయి. అండ్ ఇందాక చెప్పినట్టయితే ఒకసారి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం. హెల్త్ వేసుకొని ట్రాన్స్ఫార్మర్ వచ్చిందో లేదో చూద్దాం. నాకైతే పట్టుకెళ్ళిపోయి ఉంటాడు కదా, ఒక డౌటే. పట్టుకెళ్ళిపోయి ఉంటాడు ఎందుకంటే ఫ్రీగా వచ్చింది తొందరగా వచ్చేసాం. ఇదేంటిది
ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అంటే ఏదో బాక్స్ ఉంది. సరే ఓపెన్ చేసి చూద్దాం ఏముంది ఇందులో. 8x ఉంది, ఇంకా AWM. వావ్, నైస్. P90 ప్లస్ AWM ప్లస్ 8x, నైస్ కాంబో. సో మనకు ట్రాన్స్ఫార్మర్ రాకపోయినా బాక్స్ ఇచ్చి AWM ఇచ్చి వదిలేస్తాడు క్రాఫ్ట్. అండ్ ఇప్పుడు ఏం చేయాలో అలాగే తెలిసిందే. ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చిన దారంతా కార్ వేసుకొని జోన్లోకి వెళ్దాం. సరే మళ్ళీ మీకు కార్ జర్నీ అంతా వేస్ట్ ఆఫ్ టైం, బోర్ కొడుతుంది కాబట్టి డైరెక్ట్ జోన్లోకి వెళ్ళక్కలుగుతాం. నేను వచ్చేసా. ఓకే ఇక్కడ ఏదో మన టీమ్మేట్ కూడా ఉన్నాడు. మరో కార్కి వెళ్ళిపోదాం. ఓకే ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్దాం ఫస్ట్. సో అలా వెళ్దాం. ఏమి దొరికితే అక్కడ ఇదేంటి 2 ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ఉన్నాయి. సరే ఫైట్ అవుతుంది, అక్కడికి వెళ్దామంటారా? వాళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలో మనం వెళ్ళిపోయి పేల్చే స్కిల్స్ తీసుకోవడమే. లేదు ఇక్కడ ఉండిపోదాం. సర్లే కొంచెం సేఫ్గా ఉందాం, ఎందుకంటే దగ్గరికి వెళ్ళడం. అండ్ ఇక్కడ మన టీమ్మేట్ అయితే ఆఫ్లైన్ అయ్యాడు గైస్. ఎందుకు వేయడం మరి, సన్నగా తెలియదు. డేంజర్ హెడ్ ఏముంది బ్రో, నాకు ఓపెన్లో కనబడుతుందంట. చెక్ చేద్దాం ఆగండి. అక్కడ ఏముంది, ఎంటీ. మేబీ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరికి ఏమో. సర్లే ముందు ఇక్కడైతే ఫ్యూల్ కొట్టించుకుందాం. అండ్ మనోడు అయితే ఆన్లైన్కి వస్తుంది. ఓకే రీఫిల్ అయిపోయాక చూద్దాం గైస్. ఓకే రీఫిల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం జోన్లోకి వెళ్ళిపోదాం, రైట్ సైడ్ వెళ్దాం. ఎనిమిది వచ్చారు. ఓకే కమ్మన్ బ్యాక్ సైడ్ ఇంకొక నో గైస్. అక్కడ మా టీమ్మేట్ ఉన్నాడు, నేను డ్రైవింగ్లో ఉన్నాను. మా టీమ్మేట్ అడ్డు ఉన్నప్పుడు అసలు నా లక్ బేసిక్గా ఇలాగే ఉంటుంది గైస్ గేమ్లో. కానీ సర్ఫై ఉంది కాబట్టి బతికింది. కానీ మరి కనుక లేకపోయి ఉంటే ఒకవేళ టీమ్మేట్ వాక్ అయిపోయింటే మన పరిస్థితి ఏంటి? ఓకే రివైవ్ హీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ మనం స్కోప్తో చూద్దాం. ఓకే మనం చూసే గ్యాప్లో కిల్లు కూడా లాక్ అయిపోయాడు. అండ్ అక్కడ ఒక్కడే నాక్ అయి ఉన్నాడు. వాళ్ళ టీమ్మేట్స్ ఎవరైనా ఉన్నారంటారా? సరే ఫస్ట్ కిల్ చేసేద్దాం. 238 meters. అండ్ అక్కడ వాళ్ళ టీమ్మేట్స్ లేరు అనుకుంటారు గైస్. మళ్ళీ లేనప్పుడు ఎందుకు ఇలా కవర్లోకి వస్తున్నాడు? సర్ఫైవ్ కూడా లేదు కదా, నేను సరిగ్గా చూడలేదా? అంటే అక్కడ వాళ్ళ టీమ్మేట్స్ అయితే లేరు. సర్లే ఇది ఒకటి తిని. గ్లోబ్ ఫామ్ ఏంటంటే అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఫైట్ జరుగుతుంది, వెళ్దామంటారా? సర్లే ఆలు కొట్టుకొని మళ్ళీ ఇటే కదా రావాలి. కానీ మళ్ళీ మనం అయితే జోన్లోకి వెళ్దాం. అండ్ డైరీ దాకా వచ్చేసాం. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు? బాంకేమో. ఓకే బ్రో గారికి ఫాస్ట్గా. అండ్ నెంబర్ 4 నువ్వు కూడా కమాన్. ఓకే ఇప్పుడు మనం నెంబర్ 1 దగ్గరికి వెళ్దాం. బ్రో ఏం చేస్తున్నాడు? ఫ్యూల్ కొట్టించుకుంటున్నాడే. ఈ కార్ ఎక్కించి కదా అయిపోద్ది. ఓకే మనం ఏదో వచ్చేసాం గైస్, ఒక డ్రిఫ్ట్. ఓకే బ్రో కార్ చెప్పండి ఫ్యూల్ కొట్టించుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఫ్యూల్ కొట్టించాడంటే ఆ కార్ ఎక్కితే ఈ కార్ ఎక్కుతాడా? గ్యాస్ బ్రో అయితే వెల్డింగ్ అని కొని మరీ కార్ రీపేర్ చేసుకుని ఆ కార్లోనే వెళ్తున్నాడు. సరే మనం కూడా సపోర్ట్ ఇద్దాం అన్నట్టు ఫాలో అవుదాం. ఇక్కడ వెహికల్స్ ఎంలో వస్తున్నాయి మ్యాప్లో. ఆ వెహికల్ ఈ కిందకి వెళ్ళిందా? ఇక్కడ ఎవరు లేరు. ఒక టీమ్మేట్ పై వెళ్ళిపోయా పంపించేసి. టీమ్మేట్ దగ్గర ఉన్నాడా? అది దిగు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళే గ్యాప్లో నాది స్కిల్ కూడా చేసేస్తారు. కానీ వెళ్దాం, అది అంటే కిల్ వస్తుంది. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం గేస్. కానీ అది ఒక నాకు తెలిసి ఆడేనా ఇక్కడ ఉన్నాడా? అక్కడ బండి వెళ్తుందంటే ఓకే ఇంకోటి ఉన్నారు గేస్, ఒకడే కాదు నాకు కనబడ్డాడు. బైక్ అంత ఫాస్ట్ కాదే, ఇదిగోండి ఇటే వెళ్ళాడు. ఇక్కడ అదిగోండి లక్కీ బాయ్, జస్ట్ మిస్. నేను ఫస్ట్ బ్రో నేను కూడా ఇద్దరం వెళ్తున్నాం.
అలాంటప్పుడు డ్రిఫ్ట్లు చేయకండి. అదిగోండి కిల్ అయితే పోయింది. నేను వచ్చాను ఆడ బండి ఎందుకు ఆపాడు, ఇంకా అవుట్ అయిపోలేను. గ్యాస్ జోన్లోకి అయితే వస్తాం, కానీ ఎనిమిస్ మాత్రం కనబట్టలేదు. ఇప్పుడు మనం సైలెంట్ ఆయన కూడా వెనకాల వెళ్దాం తిరుగుతాం. హైలే వచ్చేసి 10 ఉంది గ్యాస్. అండ్ ఇక్కడ మ్యాప్ వచ్చేసి కూడా చిన్నదే అయిపోయింది. బ్రో అయిపోయింది. ఇదేంటిది బ్రో, వెళ్ళిపో బ్రో. ఓకే మనకైతే ఎనిమిస్ కనబట్టలేదు. 2 సింబల్స్ అద్దెకొని అదేంటది ఆప్టిమస్ టైమ్ నెగొట్టుకున్నాను. ఆప్టిమస్ టైమ్ అనుకో ట్యాంకర్ ఫామ్ అండ్ దాని బుల్లెట్ డేంజర్ కేసు. మళ్ళీ కొడితే మనం హీల్ కూడా తొందరగా అయిపోద్ది. సర్లేండి ఉంటాం గేమ్ అయితే అయిపోయింది అంతే. ఎదిగించి వెళ్ళిపోద్ది. ఓకే దిగి చేద్దాం. ఓకే అయిపోద్ది. అందుకని డౌన్ చేస్తాం వెహికల్. అండ్ బ్రో కింద దిగాలి. అండ్ బ్రో నేను చూశాను కానీ కార్ వేసుకుని వెళ్ళి కొట్టేశారు. అక్కడ ఏదో ఉందేంటి బగ్గీయా వెహికల్ అది మనిషా? ఓకే ఎనిమిది ప్లస్ 311 మీటర్స్ షార్ట్. అండ్ ఇక్కడ ఇంకెవరు లేరు, అదేదో టీం అనుకుంటా. ఓకే మనం అయితే ముందు దీన్ని వెళ్ళి యాక్టివేట్ చేద్దాం. అవుతుంది కదా ఎనిమిదికి. ఓకే యాక్టివేషన్ అయితే అయిపోయింది. మనం లోడ్ చేసుకున్నాక ఆప్టిమస్ ప్రైమ్ ట్రాన్స్ఫార్మ్ ఇంకో ట్యాంక్లోకి అయితే ఎక్కేసాం. ఇక్కడ మన టీమ్మేట్ ముందుకెళ్ళి కిల్ చేద్దాం అనుకున్నాడు కానీ నాకు అయిపోయాడు. డేంజర్ పెట్టిన ఉపయోగం ఉంది. అండ్ ఎక్కడ ఎవరు కనబట్టలేదు నాకు. లెఫ్ట్ వెనకాల ఏం షూట్ అవ్వట్లేదు. హోల్డ్ చేసి పట్టుకోవాలా వన్ మేబీ. అయితే హోల్డ్ చేసి షూట్ చేయాలి గైస్, అప్పుడు మనకి ఫైర్ అవుతుంది. సర్లేండి అని చెప్పి దీన్ని కంట్రోల్ ఎన్ని గేస్ నిజంగా ఫస్ట్ టైం అసలు మనకు అర్థం కాదు. నాకైతే వరస్ట్ టైం అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వెహికల్ వచ్చింది అండ్ దగ్గర లోడ్ చేసి కొడితే అవి తగలదు. నేను మళ్ళీ లోడింగ్ ఈలోపు మన టీమేట్ ఊరుకుంటాడా కిల్ లాగా అది. సో నాకు ఎక్కడ కిల్ లేకుండా పోయింది. ఏం సెల్ఫ్ అయి ఉంది దగ్గర తీసేద్దాం. మనం అయిపోతే చూసుకోవాలి. అండ్ ఇప్పుడు అండ్ మనవాడికి దగ్గరుండి మనమే 7 కిలోమీటర్ చేయించాం. నైస్. ఓకే పార్కే బ్రో, ఇంకెళ్ళాము ఎంతమంది? ఓకే 4 మెంబర్సేనా? అయితే మనం అయితే దగ్గరికి వస్తాం. 2 కార్ ఎక్కితే సెర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. గైస్ చూసారు కదా, ఆడి కోసం ఎంతలా నెతికానంటే ఆడట్ట అసలు ఈ ఓపెన్ ప్లేస్ ఎక్కడ దొక్కనుండో కూడా తెలియట్లేదు. ఈ పైన ఉండేమని డౌట్, అంటే ఈ పైన కూడా లేడు. ఇంకెక్కడ గైస్, మళ్ళీ ఒక సౌండ్ అంతా వేయాలి చుట్టుపక్కల. గైస్ మొత్తం అంతా నెతికాక అయితే ఈ ఇంట్లో క్యాంప్ చేస్తుండేమో అని డౌట్ వచ్చింది. చెక్ చేద్దాం. ఓకే ఎంత తగలేదంటే లేడు అనుకుంటా. ఉండడా? లేడు. అండ్ ఇంకెక్కడ గైస్ మొత్తం ఈ ఓపెనర్లు ఎక్కడ దాక్కున్నాడు అబ్బా, నాకు అది అవసరం. ఇక్కడ ఉన్నారా? ఒరే ఎంతలా నెతికంటా నీకోసం నా జోన్లో పంపిస్తున్నా. ఇప్పుడు ఆగరా నీకు నేనే కిల్ చేస్తాను. ఛాన్స్ ఎవరికి అద్దెకు చెప్పాను. 1 షాట్ అయిపోయింది. అండ్ సక్సెస్ఫుల్లీ ఫస్ట్ చికెన్ అయితే కొట్టేసాం గైస్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ గైస్, వాయిస్ రివీల్. అండ్ మీకు కొంచెం ఏమన్నా అటు ఇటు అనిపించుంటే బేర్ చేయండి. నెక్స్ట్ టైం థింక్ ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.